ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ గట్ మైక్రోబయోమ్ సరిగ్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు కనిపించే సిమ్టమ్స్ ఏమీ లేవు, బట్ ఎక్కడో ఏదో కొంచెం బాగాలేదు, లేదు ఏదో రిపోర్ట్లో ఏదో బయటకు వచ్చింది. హౌ డూ యూ సెట్ ఇట్ రైట్ అండ్ హౌ డూ యూ ఐడెంటిఫై అసలు ఎక్కడ ప్రాబ్లం అని? గట్ మైక్రోబయోమ్ గట్ ప్రాబ్లం అనేది కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్ మనకు కనిపిస్తుంటాయి. అంటే తిన్నా ఏదో మనకి సరిగ్గా మోషన్ రావట్లేదు, ఒక రోజులో మనం 5-6 టైమ్స్ వెళ్తున్నాం, గ్యాస్ వస్తుంది, ఆకలి వేయడం లేదు, లేదా విపరీతం ఆకలి వేస్తుంది, పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, తిన్న తర్వాత శరీరం అంతా కూడా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, లేదా విరేచనాలు అయిపోతున్నాయి, అరగడం లేదు, కొన్ని పదార్థాలు పడడం లేదు, తిన్నది పైకి వస్తుంది, అది కూడా రిఫ్లెక్స్, అది పైకి వస్తుంటుంది, అది కూడా గట్ మైక్రోబయోమ్. దట్ ఈస్ గట్, ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ గట్. పొట్టలోని పేగుల్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మ క్రిములు చేస్తున్నటువంటి గడబడ అనమాట. గడబడది. అయితే కొంతమందిలో ఇవి నార్మల్గా అనిపించి వచ్చేసింది, వీ షుడ్ నో దట్ ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. అవసరానికి మించి బరువు ఉంటున్నాం, ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. బీపీ పెరిగింది, ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. వీటన్నిటికీ ఈరోజు గట్ తోటి దగ్గరి సంబంధాలు. గుండె జబ్బులు అనగానే మనకి అథెరోస్క్లెరోసిస్ కావచ్చు, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని బియాండ్ డౌట్ ఈరోజు రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేసి. సో మనకి సడన్ కార్డియాక్ డెత్స్ ఏవైతే రీసెంట్గా మనం చూస్తూ వచ్చాము, ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ మామూలు యంగ్స్టర్స్ అందరూ, వాళ్ళందరికీ కూడా గట్ ఇష్యూస్ ఉండుంటాయి అనుకోవచ్చు. డెఫినెట్గా ఉంటాయి. సో ఈ ఈ ఈ ప్లాక్ అనేది ఏదైతే అథెరోస్క్లెరోసిస్లో ఫామ్ అవుతుందో, స్టేబుల్ ప్లాక్ ఉంటుంది, అన్స్టేబుల్ ప్లాక్ ఉంటుంది. అన్స్టేబుల్ ప్లాక్ వెనకాల చాలా బ్యాక్టీరియల్ యాక్షన్ ఉంది అన్నది రీసెర్చ్ చెప్తుంది రెండవది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం భోజనం చేసేటప్పుడు ఆహారం ఇద్దరి కోసం తినాలి. ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం లేదు, ఆహారం ఇద్దరి కోసం తినాలి. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటి మనకి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు కావాల్సినంత మోతాదులో తప్పనిసరిగా తీసుకోవాలి. రెండవది, మన పొట్టలో నివసిస్తూ మన పొట్టల్లో మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క క్రియని సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి మైక్రోబయోటా సిగ్నలింగ్ రెస్పాన్సిబుల్ అయిన మైక్రోబయోటా పెరగడానికి కూడా మనం ఆహారం తీసుకోవాలి. సో యూనివర్సల్ గా ఇది అప్లికబుల్ ఈ ఆహారం అన్నది ఎవ్రీబడి. నో, బట్ ద ఫుడ్స్ అంటే గట్ హెల్త్ కి బాగా హెల్ప్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అది అందరికీ ఒకటే సరిపడుతుంది అనుకోవచ్చా? ఇంచుమించుగా అగైన్ గట్ అందరిది ఒకలా ఉంటుందా ఉండదా అది అదే కదా. అవును, అది ఎందుకంటే కొంతమంది కొన్ని ఆహారాలు తిన్నప్పుడు వాళ్ళకేం కాదు, ఇంకొంతమందికి మాత్రం గ్యాస్ వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు, చింతపండు ఇలాంటివి తింటే కొంతమందికి తీవ్రంగా గ్యాస్ వస్తుంది, కొంతమందికి రాదు. ఎవరో ఉసిరి జ్యూస్ తాగండి పొద్దునే అని చెప్పారు, చాలా మంచిదని. ఉసిరి జ్యూస్ వామ్ వాటర్ తాగంగానే గుండెంతా కొంత మంట, కొంతసేపు అయ్యాక అది పట్టేసినట్టుండి అది తేనుపు ద్వారా అది కొంచెం రిలీజ్ అయ్యి ఆ పుల్ల పదార్థం బయటికి రావడం, ఇదంతా ఏంటి? అది పడట్లేదనా? మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేదనా? దాన్ని అరగదీసుకోగలిగేటటువంటి శక్తి ఉన్న బ్యాక్టీరియా మన పొట్టలో లేకపోవడం. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారు కదా మ్యామ్. అయితే సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్, మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అందరికీ సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? ఓకే, సో అందుకని అందరికీ సేమ్ ఉండే ప్రసక్తే లేదు. అందరికీ డిఫరెంట్గా ఒకే కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరికీ డిఫరెంట్ గట్ మైక్రోబయోటా ఉంటుంది. అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ యువర్ జీనోమ్, యువర్ జెనెటిక్స్. జన్యుపరంగా మనకు వచ్చేటటువంటి కొన్ని బ్యాక్టీరియాలు మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి వస్తూనే ఉంటాయి అవి. సో అది వేరీ అవుతుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. నెక్స్ట్ మనం తినే ఆహారాన్ని బట్టి సో మనకి ఎటువంటి ఆహారం కావాలి అనేది డెఫినెట్గా మన పొట్టలో ఉన్నటువంటి ఆ మైక్రోబయోటా ఒక ప్రొఫైల్ మనకి తెలియాలి. సో ఇప్పుడు చాలా టెస్టింగ్స్ వచ్చేసాయి, సో మెనీ గట్ టెస్టింగ్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తుకెళ్ళి అవన్నీ టెస్ట్లు ఏం చేయించుకోకర్లేదు. కానీ కడుపులో హాయిగా ఉన్న జబ్బులు వస్తున్నాయి, గట్ ఇష్యూ. కడుపులో హాయిగా లేదు, జబ్బులు మాత్రం లేవు, దట్స్ ఆల్సో ఏ గట్ ఇష్యూ. బరువు మాత్రమే పెరుగుతున్నాను, అది కూడా గట్ ఇష్యూ. సో వీటన్నిటిలో మనం దాన్ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది.